చేత కాదు, మన సొంత జ్ఞానముతో నిర్మించలేం. పరిశుద్ధాత్ముడు దిగి రావాలి, పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా? ఇంకా మనోళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? రాజ్యం అంటే మాకు ఇంకా ఇశ్రాయేల్ రాజ్యం అనుకుంటున్నారు, రాజ్యం అంటే ఇంకా 4 గోడల మధ్య అనుకుంటున్నారు, రాజ్యం అంటే ఇంకా భౌతికం అనుకుంటున్నారు. ప్రభు అంటాడు, ఎందుకయ్యా తొందరపడతారు? మీరు అనుకున్న రాజ్యం వేరు, నేను చెప్పే రాజ్యం వేరు. మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము పరుచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎవరు సాక్షులై ఉంటారు? ఎవరు దేవుని శిష్యులుగా ఉంటారు? ఎవరు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగా ఉంటారు? పరిశుద్ధాత్ముని పొందుకున్నవారు, పరిశుద్ధాత్ముని నీడలో నడవాలనుకున్నవారు, పరిశుద్ధాత్ముని యొక్క వరములను పొందినవారు, పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును జీర్ణించుకున్నవారు, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణలో నడవాలని కసిగా ఉన్నవారు. అలాంటి వారు యేసు ప్రభువు యొక్క ప్రతినిధులుగాను శిష్యులుగాను ఉంటారు. భక్త కోటి భక్తులుగానే ఉండిపోతారు. మనము ఏ జాబితాలో ఉండాలో మనము నిర్ణయించుకోవచ్చు. సాక్షులై ఉంటారు. ఎలా సాక్షులై ఉంటారు? 2వ అధ్యాయం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, 2వ వచనం, ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, పరిశుద్ధాత్ముని యొక్క తాకిడి, పరిశుద్ధాత్ముని దిగి వచ్చినప్పుడు, ప్రజలు మన జీవితాల్లో జరిగేటటువంటి కార్యాలు చూసినప్పుడు, మన వాక్ శక్తిని చూసినప్పుడు, మన జీవితాల్లో కలిగినటువంటి పరిశుద్ధత పట్ల కసిని చూసినప్పుడు, మన జీవితాల్లో న్యాయం పట్ల మనకు వచ్చినటువంటి ఆ మక్కువను చూసినప్పుడు, కనికరాన్ని ప్రేమించాలి అన్నటువంటి విలువలు చూసినప్పుడు, అయ్యో అట్టడుగున ఉన్నాడే వీడు కుష్ఠరోగి, వీడిని కాల్చేద్దాం, లేకపోతే ఇసుక తెన్నుల్లో తీసుకెళ్లి పూడ్చేద్దాం, వీడిని తాకొద్దు, వీడి వల్ల కష్టం అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ. ఒక విలియం కేరీ గారికి వాణ్ణి హత్తుకోమని చెప్పింది, ఒక గ్రాహం స్టెయిన్స్ గారికి వాడిని ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పింది. తీసుకుని వెళ్ళారు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి కుష్ఠరోగాన్ని సైతం జయించగలదు. కేవలము చేయి ఉంచి ప్రార్థించటమే కాదు, చేత్తో అన్నం పెట్టగలదు, వాడి పుండ్లను తుడవగలదు, వాడి కట్లు కట్టగలదు. ప్రజలు చూసి అనుకుంటారు, వీడు తాగి వచ్చాడు అనుకుంటారు, బుద్ధి లేదు వీడికి అనుకుంటాడు. ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడుండాలి, ఎక్కడికి వచ్చాడు, వారికి అర్థం కాదు. లోకానికి ఈ విలువలు అర్థం కావు. లోకానికి ఈ విలువలు ఎందుకు అర్థం కావు అని అంటే, అన్నీ విడిచి సంపాదన మీద పడురా, లోకాన్ని దేశాన్ని దోచుకోరా అని లోకం నేర్పిస్తే, నీ సంపదను విడిచి, నీ వనరులను వితరీకరించి, నీ వనరులను వికేంద్రీకరించి, నీ వనరులను పంచిపెట్టి నీ ప్రజలను ప్రేమించు అని ప్రభువు చెప్తాడు. హత్తుకోలేని వారిని హత్తుకోమంటాడు, చూడలేని వారిని చూడమంటాడు. అదే నీ పిలుపు అని అంటాడు. 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మొట్టమొదటి సువార్త ఏంటా సువార్త? మీకు పుల్లలు పుడతారు, మీకు కార్లు కొనిస్తాడు యేసు ప్రభు, ఇదా? కాదు. ప్రభువుగా దేవుడు నిర్ణయించాడు, ప్రభువుగా దేవుడు ప్రకటించాడు, ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించాడు. ఇది సువార్త. ఆ రోజు ఏం జరిగింది? అనేక మహత్కార్యములు, సూచక క్రియలు. 41వ అధ్యాయం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించు వారందరూ ఏకముగా కూడి సువార్త జరిగిన చోట దేవుని రాజ్యము స్థాపింపబడుతుంది. ఆ దినమున 3000కు పైగా ఆ దినమున ప్రభువును పొందారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి.
ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఒక్కసారిగా 3,000 మంది బాప్తీసము పొంది దేవుని రాజ్య స్థాపనగా ఆనాడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన కారణంగా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత మాట్లాడిన మాటల కారణంగా 3,000 మంది దేవుని రాజ్యములో భాగస్థులైపోయారు. వారి ఆధారం దేవుడయ్యాడు, వారి అధికారం దేవుడయ్యాడు, వారి యొక్క ఆరాధన యేసుక్రీస్తు అయ్యాడు. కనుకనే దేవుని రాజ్య స్థాపన జరిగింది. దేవుని రాజ్య స్థాపన జరిగినప్పుడు వారికి వచ్చినటువంటి ప్రేరణ ఏంటి? దేవుని రాజ్య స్థాపనలో మీ ఇల్లు కొల్లగొట్టింది మా ఇంట్లో పెట్టుకుంటాను, నా దగ్గరకు వచ్చి ఫోటో తీసుకొని 10,000 ఇవ్వండి, నా ప్రోగ్రాంకి 20,000 ఇవ్వండి, నీకు లైట్లు పెట్టుకొని అడుక్కుంటాను, మీ గొలుసులు వేయండి, మీ ఉంగరాలు వేయండి. ఇదా వాళ్ళు చేసింది? కాదు. చూడండి ఏం చేశారు. అపోస్తలుల ద్వారా జరిగింది. ఏం జరిగింది? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. సమిష్టి అనేటటువంటి వనరుల కేంద్రీకరణ, సమిష్టిగా ఉన్నటువంటి బల కేంద్రీకరణ, సమిష్టిగా ఉన్నటువంటి మానవ వనరులు, సమిష్టిగా ఉన్నటువంటి ఆర్థిక వనరులు, సమిష్టిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వరములు, ఇది దేవుని రాజ్య కార్యము. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరుల చొప్పున పంచిపెట్టిరి. దేవుని రాజ్యములో ఉండేటువంటి విలువలు ఏంటంటే, మనవి అమ్మి పంచి పెడతాం. అవతలి వాడికి అవసరతను బట్టి, అవతలి వాడి అక్కరును బట్టి నాకున్నంతలో అవతలి వాడికి ఇస్తాం. నాకీ అని అడుక్కునే బతుకు కాదు దేవుని రాజ్య విస్తరణ అంటే. దేవుని రాజ్య విస్తరణ అంటే పోగేసుకోవటం కాదు, పోగేసిన దాన్ని పంచిపెట్టడం. దేవుని రాజ్య విస్తరణ అంటే ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటం. పరిశుద్ధాత్మని తాకిడి అనంటే ప్రజలను నీ తాకిడి చేత పరిశుద్ధాత్మకు పరిచయం చేయటం. ఆనందముతో నిష్కల్మషమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. పరిశుద్ధాత్ముని పని ఏంటి అనంటే, అనుదినము ప్రజలు మనల్ని చూసినప్పుడు ఇదిగో దేవుని రాజ్యం అని గుర్తిస్తారు. మతం కడితే దూరం పోతారు. దేవుని రాజ్యం కడితే ఇది దేవుని రాజ్యం అని గుర్తిస్తారు. అప్పుడు విశ్వసించిన వారు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండటం మర్చిపోలేదు. దేవుని రాజ్యములో మంచి బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో యేసు ప్రభువును గురించిన బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషి ప్రేమించాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషికి అక్కర్లను తీర్చాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యంలో సాటి మనిషికి యేసు క్రీస్తు ప్రాణం ఎలా పెట్టాడు, నేను నీ కోసం ప్రాణం ఎలా పెట్టగలను అన్న బోధ ఉంటుంది. ఆ బోధ అనుసారమైనటువంటి సహవాసం ఉంటుంది. ఆ సహవాసానుసారమైనటువంటి రొట్టె విరవటం ఉంటుంది. అందరికీ భోజనం, అందరికీ సామ్యవాదం, అందరికీ బట్ట, అందరికీ ఇల్లు, అందరికీ సౌఖ్యం, అందరికీ ప్రభువు యొక్క పిలుపు. అందరూ మరి ఆయన సంఘములో ప్రభువు ఇచ్చినటువంటి వనరులను తీసుకొని సంతోషముగా ఆయన కొరకు జీవించాలన్నటువంటి ఆశ కలిగి ఉండే రాజ్యము దేవుని రాజ్యము. అందుకనే పరిశుద్ధాత్ముడు మనల్ని నానా విధములైనటువంటి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, నానా విధములైనటువంటి కార్యములను కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ నుండే విశ్వాసము, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఇదంతా మనం తీసుకొచ్చి ఏం చేశాం? మతములో పెట్టేశాం. ఆ భాషలు మాట్లాడతాను నేను, కానీ ఎక్కడ? కేవలము సంఘములోనే. ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ భాషలు మాట్లాడవా? ఏ బుద్ధివాక్యము నీ గవర్నమెంట్ ఉద్యోగంలో చేసే ఆ ఆఫీసులో చెప్పవా? ఒక ఆఫీసర్కు బుద్ధివాక్యం కావాలంటే నేను వచ్చి చెప్తానా, నువ్వు చెప్తావా? ఇలాగే 12వ అధ్యాయంలో చూడండి 28వ వచనము, మరియు దేవుడు
సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచువారుగాను, కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు ప్రభుత్వములు చేయాలి, ఉపకారములు చేయాలి. ఇవన్నీ కేవలం ఎక్కడ చేయాలి? దేవుని యొక్క సంఘము అంటే 4 గోడలని మనం నిర్ణయించేశాం. దేవుని యొక్క సంఘం అంటే యేసు క్రీస్తు రాజ్యం. దేవుని సంఘం అంటే మనము 4 గోడల మధ్యకు వచ్చి చేసేటటువంటి ప్రతి ఆదివారపు కూడిక మాత్రమే కాదు. దేవుని సంఘం అంటే యావత్ ప్రపంచములోనూ క్రైస్తవ సంఘం ఎక్కడెక్కడైతే యేసు క్రీస్తును, ఆయనకే అంకిత భావం, ఆయనే మా ఆధారం, ఆయనే మా ఆరాధన అని ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ సమిష్టిగా రాగలగటం, వారందరూ సమిష్టి వనరులను జతపరచగలగటం, వారందరూ సమిష్టిగా ఎక్కడెక్కడైతే ఆయన రాజ్య విస్తరణ జరగలేదో అక్కడక్కడ కొందరు కాపరులుగాను, అక్కడక్కడ కొందరు అపోస్తలులుగాను, అక్కడక్కడ కొందరు భాషలు మాట్లాడేవారు గాను, అక్కడక్కడ కొందరు ప్రవచనములు చెప్పేవారు గాను, అక్కడక్కడ కొందరు అద్భుత కార్యములు చేసేవారు గాను, అక్కడక్కడ కొందరు మరి ప్రభుత్వములు చేసేవారు గాను, అలాగే మంచి కార్యములు ఉపకారములు చేసేవారు గాను ప్రభువు పంపించాడు. అలా కాదా మన దేశంలోనికి పరిశుద్ధాత్మని యొక్క వరము తీసుకుని రాబడింది?